తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తెలుగు జాతి ప్రయోజనాల కోసం పోరాడిన పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 25 ఏళ్లకు ముందు ప్రారంభించిన కార్యక్రమాలు ఈరోజు ఫలితాలు వస్తున్నాయి. కానీ ఇలాంటి బడుగు బలహీనులంతా కూడా వాళ్ళ ఆలోచన అంతా ఆ పూటకే ఉంది. చెప్పినా కూడా ఆలోచించరు. ఇప్పుడు వచ్చారు, సగం మంది వెళ్లిపోయారు. వాళ్ళ ఆలోచన వచ్చాం, మీటింగ్ అయ్యింది, మా పని అయిపోయింది. అంటే మన ఆలోచన విధానాన్ని నేను తప్పుపడుతున్నా, మిమ్మల్ని కాదు. అదే ఈ కుండోళ్ళందరూ ఉన్నారు. అంటే ఏంటి, వీళ్ళకు ఓపిక ఉంది, బంగారు కుటుంబాలకు ఓపిక లేదు. మార్గదర్శకులకు ఓపిక ఉంది, అంటే వాళ్ళు నేర్చుకున్నారు. అది నేర్పాల్సిన బాధ్యత నా మీదుంది. అందుకే నేను పట్టుదలగా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ జీవితాల్లో దారి చూపించే వరకు, జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే వరకు నా ప్రయత్నాన్ని వదిలిపెట్టనని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఇంతవరకు చాలా వచ్చాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం వచ్చింది, అన్ని పనులు అయినాయి. ఈరోజు నేను ఎన్నోసార్లు ఆలోచించాను, వెలుగు తీసుకొచ్చాం. ఎప్పుడో సమైక్య ఆంధ్రప్రదేశ్లో పేదవాళ్ళను బాగు చేయాలని పోయాను. డాక్రా సంఘాలు నేనే పెట్టాను, నా మానస పుత్రిక. డాక్రా సంఘాలు కష్టపడుతున్నారని పొదుపు ఉద్యమం నేర్పించాను, చదువుకోమన్నాను. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే వంట చేయాలంటే బాధలున్నాయని 97-98లో వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను, ఉచితంగా ఇప్పించాను. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇప్పించి గ్యాస్ సిలిండర్ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఆడపిల్లలు సరిగా చదువుకోకపోతే ఆ రోజుల్లో నేను చెప్పడమే కాకుండా 33% రిజర్వేషన్లు తీసుకొచ్చాం ఆడపిల్లలకి. ఎప్పుడైతే రిజర్వేషన్లు తీసుకొచ్చామో 50% కంటే బాగా చదువుకుంటున్నారు మీరు. ఇప్పుడు నేను ఎక్కడా పోతే ఎవరన్నా వస్తారు, భార్యాభర్త ఇద్దరు ఐటీలో పనిచేస్తారు. నేను అడుగుతున్నాను, భర్త ఆదాయం భార్య ఆదాయం అడిగినప్పుడు ఒకటే సమాచారం, 180% భార్యల ఆదాయం ఎక్కువ ఉందంటే అది మా ఆడబిడ్డలకుండే తెలివితేటలు. ఇది ఒకే ఒక నిర్ణయం. ఆ నిర్ణయం 33% రిజర్వేషన్లు. ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లుగా పనిచేస్తున్నారు. ఎప్పుడో చెప్పాను, అన్ని రంగాల్లో మీరు రాణిస్తారని. అందుకే 180% పనిచేయాలి, ఆడబిడ్డలకు కూడా పని కల్పించాలి. గౌరవప్రదంగా ఉండాలంటే మీరు కూడా ఆర్థికంగా పైకి రావాలని ఆలోచిస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక విషయం నుండి ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం, ఇది ఒక కొత్త ప్రయోగం. ఇంతవరకు చరిత్రలో ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేశాను. అధ్యయనం చేస్తే డబ్బులుండే దాతలు దానాలు చేస్తున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఏదైతే బిల్ గేట్స్ ఉన్నాడు, బిల్ గేట్స్ ని మీరు చూస్తే 91-92 ఆ ప్రాంతంలోనే కంపెనీ పెట్టాడు. ఇంటర్నెట్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం చేశాడు. దానివల్ల డబ్బులు వచ్చింది. ఒక స్థాయికి వచ్చిన తర్వాత నాకు డబ్బులు ముఖ్యం కాదు, ప్రజాసేవ ముఖ్యమని రాజకీయాల ద్వారా కాదు, బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా చేయాలని జీవితాన్ని అంకితం చేశాడు. తాడేపల్లిలో శాసనసభ పక్కనే ప్రాంగణంలో చాలా పెద్ద వేదికను ఏర్పాటు చేసి P4
జీరో పావర్టీ, మార్గదర్శి బంగారు కుటుంబం టైటిల్ చాలా చక్కగా పెట్టి చాలా ఆర్భాటంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి సమేతంగా విచ్చేసి సుదీర్ఘమైనటువంటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కాన్సెప్ట్ తన బుర్రలో నుంచి వచ్చిందని, ఇది అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అని, ఆంధ్ర రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ఇది దోహదపడుతుందని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. చాలా దురదృష్టం అని మనవి చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కొత్తగా టోల్ గేట్లు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మెడికల్ కాలేజీల్ని, పోర్టుల్ని, చివరికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్లని వీటన్నిటినీ ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు. దట్ ఈస్ ఆల్సో P4. ప్రైవేటీకరణ చేసేసి టోల్ గేట్స్ రూపంలో వసూలు చేసేటటువంటి కార్యక్రమం. అంతేకాదు, ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి 58 కార్పొరేషన్లో విత్డ్రా చేసేసుకుని ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేశాడు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే, మొత్తం ప్రైవేటీకరణ చేసేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నాడు. మీరు చూశారుగా, ఎన్నికలకు ముందు సూపర్ 6 అన్నాడు, సంపద సృష్టి అన్నాడు. సంపద ఎక్కడ ఉందండి సూపర్ 6 చేయడానికంటే? సృష్టిస్తా, సంపదను సృష్టించి పేదవారికి పంచి పెడతా అన్నాడు. 9 నెలలు అయింది, 10వ నెలలో ప్రవేశించాం. సంపద సృష్టించలా. సంపద ఎవరి దగ్గర ఉందో వాళ్ళని పట్టుకొస్తున్నాడు, పట్టుకొచ్చి వీళ్ళకి ఇవ్వమంటున్నాడు. అంటే ప్రభుత్వం సంపద సృష్టించే బాధ్యత లేదు. సంపద ఆల్రెడీ సంపాదించుకున్న వాళ్ళందరినీ పిలిచి వాడి దగ్గర నుంచి పేదవాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమం పెడతాను అనేటువంటి బాధ్యత. అంటే పేదరిక నిర్మూలన చేయవలసినటువంటి బాధ్యత ఈ సోషలిస్టిక్ కంట్రీస్ లో, అంటే ఈ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎవరికి ఉంటుంది? ప్రభుత్వాలకు ఉంటుంది. పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలిస్తారు అంటే డబ్బులన్నీ పంచిపెట్టి నిర్మూలించడం ఒకటే మార్గం కాదు. పేదరిక నిర్మూలన అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలను పైకి తీసుకురావడం, ఉచితంగా విద్యను అందించటం, నాణ్యమైనటువంటి వైద్యాన్ని ఇవ్వటం, వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడే విధంగా ఉపాధి కల్పించటం, ఇలాంటి కార్యక్రమాలు చేయటం ద్వారా పేదరికాన్ని నిర్మూలించేటటువంటి కార్యక్రమం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం మీద లేదంట, మొత్తం అంతా ప్రైవేటు పరం చేసేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో మంచి మంచి కాంట్రాక్టర్లు, బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు, ప్రభుత్వం చుట్టూ తిరిగి ఫైళ్ల మీద సంతకాలు పెట్టించుకోవాలనుకునే వాళ్ళందరినీ పోగేశాడు. నిన్న డయాస్ మీద కూర్చోబెట్టాడు, చూశారు కదా. మెగా కృష్ణారెడ్డి గారు, చలమలశెట్టి సునీలు. మెగా కృష్ణారెడ్డి గారు ఈజ్ ఎ గుడ్ కాంట్రాక్టర్. పోలవరానికి కూడా ఆయనే కాంట్రాక్టర్. ఇప్పుడు నాట్ ఓన్లీ పోలవరం, ఇంకా మన రాష్ట్రంలో ఉన్నటువంటివి, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నటువంటి కాంట్రాక్టులు చేస్తున్నటువంటి వ్యక్తి. అలాగే చలమలశెట్టి ఆయన గ్రీన్కో ఈజ్ ఎ బిగ్ ఆర్గనైజేషన్, బాగా సక్సెస్ఫుల్ గా సంపాదించినటువంటి వ్యక్తి. అలాగే సజ్జన్ గోయంకా, ఇంకా వీళ్ళతో పాటు ఒక 600 మందిని బాగా సంపాదించిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. బంగారు కుటుంబం అని అందరిని తీసుకొచ్చాడు. పాపం వాళ్ళందరికీ బంగారు కుటుంబం చేసేస్తాను, విశ్వవాసునామ సంవత్సరం కదా, వాసు అంటే బంగారం అంట, మంచి అంట, అందరికీ బంగారు కుటుంబం చేసేస్తానని పెంచుకొచ్చాడు. ఆవిడ యాస్ మీద 4 కూర్చోబెట్టాడు, వాళ్ళతో ఉపన్యాసాలు చెప్పించాడు. బంగారు కుటుంబం వాళ్ళు సర్దుకున్నారు. ఇంకా వాళ్ళు బాధిత కుటుంబాలు. నేను మనవి చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏయో సంక్షేమ కార్యక్రమాలు ఇంకా పెరుగుతాయని ఆశపడి మీకు ఓటు వేస్తే ఇవాళ సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయాయి. మీ సూపర్ 6 సంఘ దేవుడెద్దు ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా పోగొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి నెల మొదటి వారంలో వచ్చేటటువంటివన్నీ కూడా తీసేశారు. తోలుకొచ్చారు మొత్తాన్ని బస్సుల్లో. బంగారు కుటుంబం అని అక్కడ ఉన్నోళ్ళు, పైన ఉన్నోళ్ళే బంగారు కుటుంబాలు.
రెండు ఈ రాష్ట్రంలో బంగారు కుటుంబాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఒకటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, ఒకటి పవన్ కళ్యాణ్ గారి కుటుంబం. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి బంగారు కుటుంబం, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్న బంగారు కుటుంబం. ఈ రెండు బంగారు కుటుంబాలు తప్ప ఈ రాష్ట్రంలో పేద ప్రజలను బంగారు కుటుంబంగా చేసేటటువంటి శక్తి గాని, సామర్థ్యం గాని, ఆలోచన గాని చంద్రబాబు నాయుడు గారికి లేదు.